ప్రేమను నే మరువను. ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెదను నిన్నే. నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను. ఏ స్థితిలోనైనను కొలువు చేసి ప్రేమించినావు. కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు. కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతము నే పాడెదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను. ఏ స్థితిలోనైనను కడలి తీరం కనబడని వేళ. కడలి కెరటాలు వేధించు వేళ. కరుణమూర్తిగా దిగివచ్చిన నీకు సాటెవ్వరు. కడలి తీరం కనబడని వేళ. కడలి కెరటాలు వేధించు వేళ. కరుణమూర్తిగా దిగివచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. నూతన గీతము నే పాడెదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను. ఏ స్థితిలోనైనను మేఘములలో నీటిని దాచి. సంద్రములలో మార్గమును చూపి. మంచి ఘటముల మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి. సంద్రములలో మార్గమును చూపి. మంచి ఘటముల మహిమాత్మ నింపిన
నీకు సాటెవ్వరు. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీవే నా విజయము, నీ మహిమయే నా గమ్యము. నీ ప్రాణము, నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీ కృపయే ఆధారము, నీ ఆధారము. నూతన గీతము నే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతము నే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే. నూతన గీతము నే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతము నే పాడేదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం నాయనా. ఈ సమయంలో మనం ఇంకొక పాట పాడుతూ మన తండ్రిని దేవుని ఘనపరుస్తాం, ఆరాధిస్తాం, ఆయన నామాన్ని ఇష్టం. ఎందుకంటే ఆయన లాంటి ప్రేమించే వారి లోకంలో ఎవరు లేరు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರು ಇಲ್ಲ, ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರು ಇಲ್ಲ. ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರು ಇಲ್ಲ, ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರು ಇಲ್ಲ. యేసయ్య, యేసయ్య, నీవిಲ್ಲದೆ నానిల్లయ్య. యేసయ్య, యేసయ్య, నీవిಲ್ಲದೆ నానిల్లయ్య. నిన్నంత దేವರು ಯಾರು ಇಲ್ಲ, ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರು ಇಲ್ಲ. ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರು ಇಲ್ಲ, ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರು ಇಲ್ಲ. ಪಾಪದ ಮರಣದಲ್ಲಿ ಇದ್ದಂತ ನನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟು ಬದುಕಿಸಿದೆ ದೇವಾ. ಪಾಪದ ಮರಣದಲ್ಲಿ ಇದ್ದ
ಪ್ರೀತಿ ಮಾಡಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟು ಬದುಕಿಸಿದೆ ದೇವಾ. ನಿನ್ನ ಕೃಪೆ ಶಾಶ್ವತ ಎಂದೆಂದು ದೇವಾ. ನಿನ್ನ ಕೃಪೆ ಶಾಶ್ವತ ಎಂದೆಂದು ದೇವಾ. ನಿನ್ನ ಪ್ರೀತಿಯಿಂದ ನಾನು ಜೀವಿಸುವೆ ದೇವಾ. ನಿನ್ನ ಪ್ರೀತಿಯಿಂದ ನಾನು ಜೀವಿಸುವೆ ದೇವಾ. యేసయ్య యేసయ్య ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. యేసయ్య యేసయ్య ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. ನನ್ನಯ ಜೀವಿತವೆಲ್ಲವನ್ನು ತಿಳಿದಿರುವೆ ನೀನು. ನನ್ನಯ ಕುರಿತು ಹಿತವಾಗಿ ಚಿಂತಿಸುವೆ ನೀನು. ನನ್ನಯ ಜೀವಿತವೆಲ್ಲವನ್ನು ತಿಳಿದಿರುವೆ ನೀನು. ನನ್ನಯ ಕುರಿತು ಹಿತವಾಗಿ ಚಿಂತಿಸುವೆ ನೀನು. ನಿನ್ನಯ ಕರದಿ ಹಿಡಿದು ನನ್ನ ನಡೆಸಿರುವೆ ದೇವಾ. ನಿನ್ನಯ ಕರದಿ ಹಿಡಿದು ನನ್ನ ನಡೆಸಿರುವೆ ದೇವಾ. ನನ್ನ ಸಹಾಯ ನನ್ನ ಬಂಡೆ ನೀನೇ యేసయ్య. ನನ್ನ ಸಹಾಯ ನನ್ನ ಬಂಡೆ ನೀನೇ యేసయ్య. యేసయ్య యేసయ్య ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. యేసయ్య యేసయ్య ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. ಕಷ್ಟಗಳಲ್ಲಿ ದುಃಖಗಳಲ್ಲಿ ಜೊತೆಯಾಗಿರುವವನು. ರೋಗದಲ್ಲಿ ಸಂಕಟದಲ್ಲಿ ಬಲವ ಕೊಡುವವನು. ಕಷ್ಟಗಳಲ್ಲಿ ದುಃಖಗಳಲ್ಲಿ ಜೊತೆಯಾಗಿರುವವನು. ರೋಗದಲ್ಲಿ ಸಂಕಟದಲ್ಲಿ ಬಲವ ಕೊಡುವವನು. ಕೊರತೆಗಳನ್ನು ನೀಗಿಸುವವನು ನೀನೇ యేసయ్ಯ. ಕೊರತೆಗಳನ್ನು ನೀಗಿಸುವವನು ನೀನೇ యేసయ్ಯ. ಸೋಲುಗಳಲ್ಲಿ ಜಯವನ್ನು ಕೊಡುವ ದೇವಾ ನೀನಯ್ಯ. ಸೋಲುಗಳಲ್ಲಿ ಜಯವ ಕೊಡುವ ದೇವಾ ನೀನಯ್ಯ. యేసయ్య యేసయ్య ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. యేసయ్య యేసయ్య ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ. ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರು ಇಲ್ಲ. ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರು ಇಲ್ಲ. ನಿನ್ನಂತ ದೇವರು ಯಾರು ಇಲ್ಲ. ನಿನ್ನ ಹಾಗೆ ಪ್ರೀತಿಸುವವರು ಒಬ್ಬರು ಇಲ್ಲ. యేసయ్య యేసయ్య ನೀನಿಲ್ಲದೆ ನಾನಿಲ್ಲಯ್ಯ.
నీ ప్రేమకే వెళ్ళలేని వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు రాజా. గడిచిన ఈ సంవత్సరమునైనా అయ్యా తండ్రి 52 వారాలు కాపాడిన దేవానికి స్తోత్రాలు. ప్రతి ఒక్క సెకండ్నైనా కళ్ళరెప్పలను కాపాడిన దేవానికి స్తోత్రాలు రాజా. ఈ చివరి ఆధారంలో ప్రభా నీ కృతజ్ఞతగా మమ్మల్ని మేమే నీకు సమర్పించుకునే దానికి వచ్చింటున్నాం అయ్యా. అయ్యా పాపలైన మమ్మల్ని ప్రేమించిన దేవా నీకు స్తోత్రమయ్యా. మా కోసమై తండ్రి ఈ పాపలోకంలో తండ్రి మానవ రూపంలో జన్మించిన దేవా నీకు స్తోత్రం నాయనా. అవును ప్రభా, జన్మించడమే కాదు ప్రభా, మా కోసమే ప్రభా నువ్వు గాయాలు పొందిన ప్రభా, మా కోసం నీ రక్తానంతా చిందించుంటున్నావయ్యా. నీ శరీరంలో ఒక్క బొట్టు కూడా రక్తం పెట్టుకోకుండా నా కోసం, నా కుటుంబాని కోసం, మా యొక్క రక్త సంబంధుల కోసం, మా ఆత్మీయుల కోసం, మా సంఘాని కోసం ప్రభా నీ రక్తాన్ని కార్చిన దేవానికి సమస్తాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రం. మా కోసం నువ్వు ఏది దాచుకోలేదేసయ్యా. నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నీ కోసమే సమస్తాన్ని చెప్పే ప్రభా. మరణాన్ని కూడా తండ్రి నువ్వు తండ్రి జయించిన దేవుడు కదా. మరణిస్తే నన్నందరు నిందిస్తారని కూడా నువ్వు ఆలోచించలేదు ప్రభా. మా కోసం మరణించిన దేవానికి స్తోత్రం. మా కోసం తిరిగి లేచిన దేవానికి స్తోత్రం. మేము అనాథలుగా ఉండకూడదని ప్రభా నీ ఆత్మ మా మీద కుమ్మరించేదానికి నీ పరిశుద్ధాత్మ అగ్గిని ప్రభా మా మీదకి పంపించిన దేవానికి స్తోత్రమైనా. అవును ప్రభా, మేము జారిపోయిన సమయంలో, మేము త్రొట్టిల్లిన సమయంలో, మేము పడిపోయిన సమయంలో ఆ ఆత్మ ప్రతిదినం మమ్మల్ని నిలబెడుతున్నందుకే నీకు స్తోత్రమైనా. ఏడారి పయనములో ఏకాకిగా ఉన్న నిరాశ సమయములో సోలిపోనివ్వక, ఏడారి పయనములో ఏకాకిగా ఉన్న నిరాశ సమయములో సోలిపోనివ్వక, ఏకాకులం కాదు నీ పిల్లలము మేము, ఆకాకులతోనైనా పోషించగలవు. అవునయ్యా, ఏకాకులం కాదు నీ పిల్లలము మేము, ఆకాకులతోనైనా పోషించగలవు. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. చెరసాలైన స్తుతిగానమే, పగవారి ఎదుటే సన్మానమే. చెరసాలైన స్తుతిగానమే, పగవారి ఎదుటే సన్మానమే. నీలో సాధ్యమే, నీలో సాధ్యమే, నీలో సాధ్యమే, నీలో సాధ్యమే. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో,
సంద్రమునా ముందే నిలచిన శత్రువునా వెనుక తరిమినా సంద్రమునా ముందే నిలచిన సంద్రములో బాట నీ ప్రజలకేగా శత్రు సైన్యము నీట లయమైపోగా సంద్రములో బాట నీ ప్రజలకేగా శత్రు సైన్యము నీట లయమైపోగా అవసరమే ప్రభు నీలో శ్రమయైన సుఖమే నీ సేవలో పరవశమే ప్రభు నీలో శ్రమయైన సుఖమే నీ సేవలో చెరసాలైనా స్తుతిగానమే పగవారి ఎదుటే సన్మానమే ఆమె చెరసాలైనా స్తుతిగానమే పగవారి ఎదుటే సన్మానమే నీలో సాధ్యమే నీలో సాధ్యమే నీలో సాధ్యమే నీలో సాధ్యమే మనమందరం చివరి దినములలో ఏడాది యొక్క చివరి యొక్క అద్భుతమైన దేవుడు ఒక సన్నిధిని మనకి ఇచ్చుంటున్నాడు. లేచి నిలబడి ప్రభు సన్నిధిలో తండ్రి నీవు చేసిన మేలు కొరకై, నీవు చేసిన అద్భుతాల కొరకై, నీవు చేసిన ఆశ్చర్య క్రియల కొరకై తండ్రి నీ వైపు నేను చూడకపోయినా నన్ను చూశావు, నీకు మొర్ర పెట్టకపోయినా నా కోసం నీవు సిలువలో మొర్ర పెట్టి ఉంటున్నావు నాయన తండ్రి. నేను నిన్ను అడగకపోయినా నేను అడగక మునిపే నువ్వు ప్రాణం పెట్టి ఉంటున్నావు తండ్రి. నీ తండ్రి ప్రేమకు నాయన వెల చెల్లించలేము, నీ ప్రేమకు మేము బదులు ఇవ్వలేము తండ్రి. స్తోత్రం నాయనా. నేను నిన్ను దూతలు ఇవ్వమని అడగకపోయినా నా ప్రయాణములో మా ప్రయాణాలలో నీ దూతలు పెట్టి నువ్వు కాపాడుంటున్నావు నాయన. నా కాలు జారక మునిపే ఎత్తి పట్టుకున్నావు నా యేసయ్య, మా యేసయ్య. నీకే స్తోత్రములు. హల్లెలూయ రబలబరబ హల్లెలూయ రబలబరబల. థాంక్ యూ లార్డ్. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. నీకున్నా నిత్య సంకల్పమా నాయడ నీకున్నా నిత్య సంకల్పమా. శ్రమలలో సిలువలో నీరు పునలిగినగా, శ్రమలను సిలువలో నీరు పునలిగినగా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటకా. శిల్పకారుడా నా యేసయ్యా, మారుచుచుంటివా నీ పోలికగా. శిల్పకారుడా నా యేసయ్యా, మారుచుచుంటివా
ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా తీగలు సడలి అపసరములమయమై తీగలు సడలి అపస్వరములమయమై మూగపోయేనే నా స్వరమండలము అమర జీవా స్వరకల్పనలు నానుభనున పలికించితివా అమర జీవా స్వరకల్పనలు నానుభనున పలికించితివా ఇంతగా నన్నందరము ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా ఇది నాయడని కొన్నా నిత్య సంకల్పమా నాయడని కొన్నా నిత్య సంకల్పమా ఇది నాయడని కొన్నా నిత్య సంకల్పమా నాయడని కొన్నా నిత్య సంకల్పమా నాయడని కొన్నా నిత్య సంకల్పమా తండ్రి నీకు తండ్రి నీకు స్తోత్రం ఎంత భద్రపరిచి మేలు చేసిన పనికిరాని మమ్మల్ని యోగ్యత లేని మమ్మల్ని తండ్రి నీ వైపు మేము చూడకపోయినా నాయన ఏ గొప్పవారం కాదు ఏ ధనికులం కాదు మేము ఏ ఐశ్వర్యవంతులం కాదు ఏ జ్ఞానవంతులం మేము కానే కాదు ప్రభు తండ్రి మేము మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మేము ఏ పాటి వారమని దావీదు మొరపెట్టి ఉంటున్నాడు దుమ్ము లాంటి వాళ్ళం ధూళి లాంటి వాళ్ళమని పాత నిబంధనల భక్తులు అయ్యా నేను మిన్నల్లిని నేను కుక్క లాంటిని చచ్చిన వాటిని వాడిని తాము తగ్గించుకొని నేను స్తుతించినారు కానీ క్రొత్త నిబంధనలు మా కోసం ఈ లోకంలో తండ్రి 2025 సంవత్సరాల క్రిందట మానవుడిగా నా తండ్రి ఈ లోకంలో జన్మించిన ఒక తల్లి గర్భం నిన్ను భరించనేరదు కానీ నిన్ను నీవు తగ్గించుకొని నా కోసం మా కోసం నిన్ను నమ్మిన నీ ప్రజల కోసం కేవలం వీరికి మాత్రమే కాదు సర్వ మానవాళి కోసం నువ్వు అంటున్నావు నేను నమ్మినా నమ్మకపోయినా నన్ను విశ్వసించకపోయినా నేను సమస్తానికి దేవుడినై ఉంటున్నానని మీరు అన్నారు నాయన వారు నా వైపు చూసినా చూడకపోయినా నేను వారికి దేవుడిని అన్నావు నాయన నీకు స్తోత్రం తండ్రి నువ్వు మృతులకు దేవుడు అంటున్నావు సజీవులకు దేవుడు అంటున్నావు మేము ఇక అంత సమర్పించుకోలేకపోయినా నువ్వు సంపూర్ణ సమర్పించుకున్నావు నాయన మా కోసం త్యాగమైంటున్నావు తండ్రి థ్యాంక్ యూ లార్డ్ నీకే స్తోత్రం మనం కొన్ని స్తుతులు చెల్లిస్తాం క్రొత్త వాగ్దానం కంటే స్తుతి చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి నూతన ఏడాది నూతన వాగ్దానముల కంటే నూతన ఆశీర్వాదముల కంటే నూతనమైన మేలుల కంటే మన స్తుతి ఆయనకి చాలా అమూల్యమైనది ఇందులోనే మనకు వాగ్దానం తెరవబడనైతున్నది కాబట్టి కొన్ని నిమిషాలు తండ్రి అందరు తండ్రి నేనేమైనా తప్పు చేసింటే మేమేమైనా తప్పు చేసింటే
మేము ఎక్కడైనా దుఃఖపెట్టింటే, ఎవరినైనా హింసించుంటే, ఎవరినైనా గాయపరిచుంటే, మాటల్లో కావచ్చు, చూపులో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, తలంపులో కావచ్చు, సహాయ సహకార విషయాల్లో కావచ్చు, ఏ రకంగానైనా కానీ మేము తండ్రి ఏదైనా తండ్రి మేము తండ్రి తప్పు చేసింటే మమ్మల్ని క్షమించండి అయ్యా, క్షమించండి. ఆయన సన్నిధికి నేను ఈ విధంగా ఎలా వెళ్ళగలనని ఎంతో మంది భక్తులు అన్నారు. నీ ముందు నిలబడడానికి నేను యోగ్యుడను కాదన్నారు నాయన వాళ్ళు. ఆ విధంగా మేము కూడా ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. చివరి దినాలలో ఉంటున్నాం, ఆఖరి గడియలో ఉంటున్నాం. ఏది నమ్మలేని లోకం, ఎవరిని నమ్మలేము ప్రభా. ఏది నమ్మదగినది కానే కాదు, కేవలం నీ మాత్రమే నమ్మకమైన దేవుడు అంటున్నా తండ్రి. నీకే స్తోత్రములు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నీవు కరుణింతగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీవేనయ్యా సహాయకుడా, సాయము నీవేనయ్యా సహాయకుడా, నీలో దాగినయ్యా. బలాన్నిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలాన్నిచ్చువాడవయ్యా, బలాన్నిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలాన్నిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలం నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. చెప్తామా అందరం?
ప్రైజ్ లార్డ్. నీ బాహుబలమే నడిపించును, మా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా మా అందరికీ కృప చూపువాడవయ్యా, మా అందరికీ కృప చూపువాడవయ్యా, మా సంతతికి కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. చప్పట్లు కొట్టు దేవుని మహిమపరుస్తాం. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా నీ కృపకు మేము ఎలా చెల్లించలేము, నీ ప్రేమకు మేము బదులు ఇవ్వలేము యేసయ్యా. నిన్ను చూడడానికి వచ్చాము ఈ స్థలంలో, నీ దర్శనం కోసం మేము వచ్చాము నాయన, నీ ముఖ దర్శనం కోసం వచ్చి ఉంటున్నాము తండ్రి. ఉదయకాలం ప్రజలు తండ్రి సూర్యోదయం ఈ దినాలు చలిలో వెతుకుతున్నట్లుగా ఈ పాపలోకంలో, శాపలోకంలో, రోగలోకంలో, దరిద్రత లోకంలో ఆనుదినం కన్నీరుంటున్న ఈ లోకంలో నాయన సమాధాన ప్రభు అయిన నీ సన్నిధానికి వచ్చి ఉంటున్నాం, నీ ప్రసన్నతకు వచ్చి ఉంటున్నాం. నీవు కావాలేసయ్యా, మీరుండాలేసయ్యా. నీవు లేకుంటే మేము ముందుకు వెళ్ళలేం ప్రభువా. మోసే కంటే గొప్పవాడు నీవు ఉంటున్నావు నాయన. లక్షల జనము కాదు నాయన, ఈ ఇండియా 140 కోట్ల మానవాళి కాదు, మహానీయుడైన దేవుడైన నీ బలము కావాలా నాయన, నీ బాహు బలము కావాలా, నీ శక్తి మాకు కావాలా. నడిపించండి అయ్యా నూతన ఏడాదిలో, నూతనమైన అద్భుతం చేత, నూతనమైన ఆశ్చర్య క్రియల చేత, మైటీ అనైటింగ్ చేత, మైటీ మిరకల్స్ ద్వారా నాయన, మైటీ వండర్స్ ద్వారా నాయన, మైటీ డోర్స్ ఓపెన్ అవునుగా యేసు నామము ద్వారా నీ ఆత్మ మా పైన ఇప్పుడే అల్లాడుచున్నందుల కొరకే నీకు స్తోత్రం. నీ ఆత్మ మా మీద బలంగా కదులుచుంటున్నందులో నాయన, అది కండ్లకు కనబడేది కాదు నాయన, కండ్లకు కనబడేది కాదు నాయన. గెహాజీ పని ఎలీషా పనివాడు చూడలేకపోయింటున్నాడు నాయన, కానీ ప్రవక్త చూస్తుంటున్నాడు నాయన. మేము మీ బిడ్డలము నాయన, మీ కుమారులం ప్రభా. నీ కృపను చూచి ఉంటున్నాం నాయన, నీ కృపను రుచి ఎరిగి ఉంటున్నాం నాయన. నీ ఆత్మను మేము ఎరిగిన వారం అంటున్నాం, నీ ఆత్మను పానం చేసుకుని ద్రాక్ష రసంగా త్రాగిన వారం అంటున్నాం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. మా బాధలు, మా వేదనలు, మా దుఃఖాలు, మా రోగాలు, మా అంతరాత్మ గాయాలు ఈ దినం నీ ఆత్మ కట్టును గాక, నీ స్పిరిట్ మమ్మల్ని టచ్ చేయను గాక. థ్యాంక్ యూ సహాయం చేయవాడ స్తోత్రం 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 తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ సంవత్సరం కానిది ప్రతిది ప్రభా, నూతనమైన సంవత్సరంలో డోర్స్ తెరవనట్టున్నందుకే నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం నాయన. అల్ఫా మేఘమైన దేవుడో ప్రభా, ఆది నుంచి అంతం వరకు నడిపించువాడో ప్రభా, నీ కోటి కోటి వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రమయ్యా. అద్భుతాలు కాదు ప్రభా మేము నేను వెంబడించేది, నా దేవా మాకు జీవం ఇచ్చినవు అని అనేక మంది బిడ్డలకు నువ్వు నిజమైన దేవుడు ఎవరో తెలియక తండ్రి రాళ్ళకు, రప్పలకు, చెట్లకు మొక్కుతుంటున్నారయ్యా. మాకైతే నిన్ను కనపరుచుకున్నందుకు నీకు స్తోత్రమయ్యా. మేము ధన్యులమేసయ్యా, నువ్వు ధన్యుడవని చెప్పినవేసయ్యా. ఆ ధన్యత మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమయ్యా. ధన్యుడు అంటే దాంట్లో అన్ని సమస్తమున ఇమిడి ఉంటున్నాయి, చేర్చబడ్డాయి. వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని చెప్పిన దేవా. ఆ ధన్యత మాకు అనుగ్రహించిన దేవా, నీకే కోటి కోటి వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లిస్తుంటున్నామయ్యా. ఈ సమయంలో నీ దాసుని నీ ఆత్మ ద్వారా అభిషేకించండి అయ్యా. ఆ బిడ్డ నోట నుంచి వచ్చి ప్రతి మాట అయ్యా రేమ వాక్కుగా ఉండాలి నాయన. అవును ప్రభా, డిస్టర్బెన్స్ స్పిరిట్ లైన్ యేసునామములో బ్రేక్ చేస్తున్నాం. ఈ సంఘానికి కానీ, మాకు కానీ, మా పిల్లలకు కానీ విరోధంగా పోరాడుతున్న ప్రతి పోరాట ఆత్మలను యేసునామములో బంధిస్తుంటున్నాం. వంచించే ఆత్మలారా, నీకు అస్సలకి మా మీద అధికారం లేదు. ఓ రేహందలారా, మా మేము పరమ తండ్రి పిల్లలమే. ఓ శక్తి అవును ప్రభా, నీ కృపలో మమ్మల్ని వర్ధిలింపజేసేదేవా.
నీకే కోటి కోటి వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క నామమునకే మహిమ కలుగు. దయచేసి కూర్చుందాం. దేవుని యొక్క నామమునకే మహిమ కలుగును గాక. ప్రభు మనకిచ్చిన ఈ ధన్యత కొరకై, ఈ భాగ్యమున కొరకై కోటాని కోట్ల స్తోత్రములు చెల్లును గాక. మరి దేవుని యొక్క కృప చేత, ఆయన భద్రత చేత, ఆయన కాపుదల చేత మనం పాడిన పాటలో ఒక మాట ఉంటుంది, నీ బాహుబలమే నన్ను నడిపించును. నడిపించునంటే ఆయన నడిపిస్తారు. ఇజ్రాయెల్ ప్రజలు అన్నారు, ఆయన బాహుబలం మమ్మల్ని ఇక్కడికి తోడుకొని వచ్చిందని వాళ్ళు సాక్ష్యం ఇచ్చినట్లుగా ఈ ఏడాది అంతా కూడా బాహుబలం, కృప అనే మాటకి చాలాసార్లు నేను చెప్పే ఉంటాను. కృప అంటే మన కంటికి కనబడదు, కానీ మనల్ని ఆవరించి ఉంటుంది. దీన్ని మనం తెలుసుకోవాలంటే ఎవ్వరు మనకు చెప్పలేరు. కేవలం సాతానికి మాత్రమే తెలుసు దేవుడు మనతో ఎంతగా ఉంటున్నాడని. హల్లెలూయా. మనుషులు ఈ శారీరకమైన కళ్ళతో దేవుని చూడుట అసాధ్యం. అందుకే పౌలు సౌలు అనేబడుతున్న ఈ పౌలు ఆయన దమస్కు పట్టణంలో పట్టబడినప్పుడు కింద పడిపోయిన తర్వాత 3 రోజులు కండ్లు కనపడలేదానికి. కానీ ఆయన అనేక మార్లు ముందు వెళితే పలానా టైంలో నేను ఆయనను ప్రత్యక్షంగా చూసినాను అంటాడు. ఎట్లా చూసినాడు? గుడ్డివాడు కాదు, ఆయన కండ్లు కనబడలేదు, కానీ ఆత్మలో ప్రభుని క్రియారూపకంగా చూసి ఉంటున్నాడు. మనం కూడా దేవుని క్రియలు ఎన్నో చూసి ఉంటున్నాం. నేనే దానికి సజీవ సాక్షిని. హల్లెలూయా. మన సాక్ష్యమే పెద్ద సువార్త. నూతన నిబంధనలో 4 పత్రికలు ఉంటాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు ఉంటాయి. 5వ సువార్త ఏదైనా ఉందంటే అది నీవు నేను. మనమే సువార్త చెప్పేదే 5వ సువార్త. మన క్రిస్మస్ సెలబ్రేషన్కి సమయంలో వర్క్షాప్లో నేను వాక్యం చెప్పాను. అక్కడ పిలిచారు, యేసుక్రీస్తు జననం అంటే ఏమిటి, ఎవరి కోసం జన్మించాడు అనే దానికి కొన్ని మాటలు చెప్పాను నేను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన దేశానికి నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్గా ఉంటున్నారు, ఆయన ప్రధానమంత్రిగా ఉంటున్నారు మన దేశానికి. కానీ కొంతమందికి మాత్రమే ఆయన ప్రధానమంత్రి అంటారు, అందరూ అనలేరు. అలాగా ప్రభువుని కూడా కొంతమందే తెలుసుకున్నారు, అందరు వాళ్ళు తెలుసుకునలేదన్నమాట. అలాగా కొన్ని విషయాలు ఎగ్జాంపుల్ చెప్పి ప్రభు యొక్క జననం గురించి నేను వారికి తెలియపరిచి ఉంటున్నారు. మనం చూసి ఉంటున్నాం, వాళ్ళు చూడలేదు. మనం చూసి నమ్ముతున్నాం, చూడకుండా నమ్మువారు ధన్యులు అన్నప్పటికీ వారు అద్భుతాలు జరిగి ఎవరికే కానీ ఒక అద్భుతం జరిగేంత వరకు దేవుని నమ్ముట అసాధ్యము. హల్లెలూయా. ఈ దినంలో చివరి రోజులో ఉంటున్నాం మనము. ఈరోజు కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకొని వింటున్నాం. మరి ఈరోజు మనం చివరి యొక్క ఈ సంవత్సరం యొక్క చివరి గడియలలో మనం ఉంటున్నాం. కీర్తన 100 బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 100 verse 4. కీర్తనలు 100 కీర్తన 4వ వచనం చదువుదాం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు. చాలు. హల్లెలూయా. ఏం చెల్లించాలో? దేవుని ఆవరణంలో ఎంటర్ అవుతాం అంటే ఒక మేలైన దానికి మనం ప్రవేశించాలంటే థ్యాంక్స్ఫుల్గా ఉంటేనే దాంట్లో ఎంటర్ అవుతాం, లేకుంటే లేదు అనే సందేశాన్ని నేను చెప్తాను ఈ చివరి వారం అని పోయిన ఆదివారంలో కూడా నేను చెప్పాను అనమాట. ఏమని? ఇప్పుడు వాగ్దానాలు ఎవరి కోసం? అందరికీ కాదు. ఇప్పుడు కొంతమందికి జరిగి ఉంటాయి, కొంతమందికి జరగలేదని నేను నమ్ముతాను. ఎందుకు జరుగుతాయి, ఎందుకు జరగవు? మరి దేవుడు అందరికీ దేవుడే కదా, కొంతమందికి జరుగుతాయి, కొంతమందికి ఎందుకు జరగవు అనడానికి ఇక్కడ వాక్య ఆధారాల చేత ఈరోజు కొద్దిసేపు మనము ధ్యానం చేయనంటాం. చదువుకుందాం ఈ సమయంలో. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ఫస్ట్ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 5 verse 13. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. 5:13. అంతటా పరలోకమందును భూమి క్రిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము చాలు అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. హల్లెలూయా.
ప్రతి క్రియేషన్ దేవుణ్ణి ఏం చేస్తుందంటే తెలుసా, నిర్మించిన దేవాది దేవుణ్ణి, రాజాది రాజుని, ప్రభుల ప్రభుని ఆరాధన చేస్తుంది, మహిమపరుస్తుంది, ఘనపరుస్తుంది. ప్రతి సృష్టమును రాయబడింది. సృష్టం అంటే నిర్మించబడినది. ఇప్పుడు మనము ఆరాధనకు వచ్చిన మనము అందరూ సృష్టించబడినప్పటికీ కూడా మనం ఇంకొక రీతిలో మనం సృష్టించబడ్డాము. ఆ సృష్టి ఏమిటంటే, క్రీస్తులో ఉన్న ఎడల పాతవి గతించిన సమస్తము నూతనమాయను. మనం క్రీస్తులోకి వచ్చుంటున్నామంటే పాత జీవితం తొలగించి క్రొత్త జీవితాన్ని దేవుడు మనలో నిర్మాణం చేసి మరలా నూతనమైన మార్గం ఈ భూమి మీదనే, వారికి అనేకులకు లేని ఈ మార్గాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అందును బట్టి మనము దేవునికి ఏం చేస్తున్నామంటే కృతజ్ఞత అర్పణల చేత ఆయన సన్నిధిలో మనము ఎంటర్ అవుతుంటున్నాము. హల్లెలూయా. చదువుకున్నాము మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 26వ వచనంలో సౌలు గురించి ముగ్గురు వ్యక్తుల గురించి చెప్తానని చెప్పాను. నేను బైబిల్ చదువుతుంటున్నప్పుడు అనేకులకు ఎగ్జాంపుల్ వస్తూ ఉంటాయి. దాంట్లో మనం నేర్చుకోవడం మనకి చాలా విలువైతుంది, అంటే ఉపయోగపడుతుందని నేను నమ్ముతా. 15:26 ఫస్ట్ సమూయేలు 15:26 15:26. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి. చూసినారా, దేవుని మాటను నీవు లక్ష్యం పెట్టలేదు గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించానని చెప్పి వెళ్ళిపోవాలనని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఒక నిమిషం, ఆజ్ఞని ఎప్పుడో ఆయన మీరేసినాడు, కానీ ఇప్పుడు టైం వచ్చినప్పుడు ఏమన్నా నేడు అంటున్నాడు. నేడు అంటే ఈ రోజు అని మనకు అర్థం. ఎన్ని మార్లు దేవుడు నీకు చెప్తే నీవు ఇలాగ చేయకుండా, కానీ నేడు వరకు దేవుడు చూస్తున్నాడు. ఇప్పటికీ నువ్వు అలాగే ఉంటున్నావు. అందుకే నేడు నిన్ను దేవుడు డిలేట్ చేస్తున్నాడు. అక్కడ అంటాడు, చదువు నేడు 28. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతుల నుండి లాగివేసి. చూసినారా, ఇంకా ఎంత బాధకరం. ఇచ్చింది తీసుకోవడానికి వాక్యంలో ఉంది. కొన్నిసార్లు దేవుడు ఇచ్చిన తర్వాత వాపస్ తీసుకోవడానికి కూడా మనం అనేక సార్లు వింటూ ఉంటాం. ఉదాహరణ చెప్పాలంటే, ఒక నీళ్లు మనం కింద ఇట్లా చల్లేసినాం అనుకో, ఆ నీళ్లను మరలా మనం ఎత్తడం అసాధ్యం. కానీ ఎంత బాధాకరమే, నీ చేతిలో నుండి చదువు నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తమముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. చాలు. చూసినారా, ఉత్తమముడు అంటే అర్థం ఏంటంటే, మనం ఏ యోగ్యత లేని వారం, యోగ్యత లేని మనల్ని ఎంత యోగ్యునిగా చేసినాడంటే దానికి మనం వెళ్ళకట్టదు. అందుకే ఎప్పటికి కూడా మనము దేవుని వాక్యముతోనే పోల్చుకుంటూ మనం ప్రయాణం చేయాలి. లోకస్తులతో, లోక పద్ధతులతో, లోకంలో ఉంటున్న హెచ్చులు తగ్గులతో మనం పోటీ చేసుకొని టాలీ చేసుకొని అప్పుడప్పుడు మేము కూడా అనుకుంటాం, ఏమి నిన్నగాక మొన్న ప్రారంభించిన సేవ, నిన్నగాక మొన్న దేవుళ్ళు వచ్చేసినాడు, ఎంత పెరిగింది, ఏదేమైనా దేవునిదే, మనుషులదే అని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. అందుకే అలాంటివి మనం అనుకుంటున్నవి ఎప్పుడు నిలబడతాయని మనకి ఏ గ్యారంటీ లేదు. ఇక్కడ దేవుడు స్వతహా అంటున్నాడు. మరి ఇంకొక స్థలంలో ఉంటుంది, దేవుడు తాను ఇచ్చింది వాపస్ తీసుకోవడానికి చాలాసార్లు మనం వింటాం. కానీ ఇక్కడ నీ చేతిలో నుండి అనే మాట నేను చాలా బాధాకరంగా ఉంటున్నది. అప్పుడప్పుడు మనం కూడా ఎంతోమంది ఆత్మీయంగా పడిపోతే వారున్న సేవలు దేవుడు ఎవరికై ఇస్తే ఘనంగా రెండంతలుగా దాన్ని వాడుకుంటుంది. ఉదాహరణ చెప్పాలంటే, ఏలియా నాకు ఇంత మట్టుకు చాలా అన్నాడు, దానికి బదులు ఏలీషాకి ఇచ్చినాడు. మోసే ఇంత మట్టుకు చాలా అన్నాడు, దాన్ని తీసి యెహోషువకి ఇచ్చినాడు దేవుడు. హల్లెలూయా. అలా మనకు కాకుండా, ప్రభా నాకు కలుగును కాకని మనం అడుగువారిగా ఉండాలి. కాబట్టి 18:5 అదే అధ్యాయంలో 18వ అధ్యాయం మొదటి సమూయేలు 18:5. దావీదు సౌలు తాను పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను.
చాలా ఒక్క నిమిషం చూడండి, ఎంత బాధాకరం ఇక్కడ. ఈయనేమో దేవుడు ఈయనకి ఒక పని ఇచ్చినాడు సౌలుకి. ఈయనేమో దేవునికి సుబుద్ధి కలిగి భయం భక్తితో దేవుడు ఇచ్చిన పనులను ఏమీ చేయటం లేదు. కానీ ఈయన ఒక వ్యక్తికి పని ఇస్తే వాడు ఎంత నమ్మకంగా పని చేసుకొని వస్తున్నాడు. ఆయన పేరే దావీదు అన్నమాట. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైన మాట. చదువు మరొకసారి ఆ మాట. దావీదు చూసినారు, ఆయనేమో పడిపోయినాడు, కానీ పడిపోయిన వాడు ఒకరిని పంపిస్తుంటే ఆయన పోయిన చోటెల్లా సుబుద్ధి కలిగి ప్రవర్తించుచు ఇచ్చిన ప్రతి పనిని నెరవేర్చుకుంటూ వస్తుంటున్నాడు. అందును బట్టి ఏమైందంట, ఆయన అధిపతులపైన ఆయనకి స్థానం, ప్రమోషన్ వచ్చేసింది. హల్లెలూయా. అందుకే మనం వాక్యమునే నిన్ను మాత్రమే నమ్మానాయమని పాడాము. వాక్యాన్ని మాత్రమే మనం నమ్మాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చదవాలా, లేదంటే బోధించే వారి మన మాటలు విని అన్నా దాని ప్రకారంగా నడుచుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఈరోజు మనం చూసి ఉంటున్నాము, ఈ క్రిస్మస్ టైంలో మన భారతదేశంలో నానా ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వచ్చారు అనేకులు. ఆ టైంలో ఎవడో ఒకరు వాళ్ళు రెచ్చగొట్టి ఉంటారు. తర్వాత ఏమైపు మళ్ళీ కొంతమందిని ఇప్పుడు చూస్తాం. మొన్న ఒక ఆయన ఒక దైవ సేవకుని స్టేజ్ మీదకి వెళ్ళి విచ్చలవిడిగా మాట్లాడుతుంటున్నాడు ఆయనకి. కానీ తర్వాత తెలిసింది ఆయనకి ఏదో మైండ్ ఫెయిల్ అయిపోయిందని, లేదా ఏదో కొంచెం మైండ్ అప్సెట్ అయిపోయిందని, ఎక్కడో ఇప్పుడు అడ్మిట్ అయినాడని ఆయన గురించి మరలా వీడియో పెట్టేస్తారు. మనం ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు దాని గురించి. అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు, వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు గనుక. మనం చేసే దాంట్లో కొంచెం ఆలోచన చేసి చేయాలి. దీని నుండి నాకు ఏ మేలు కలుగుతుంది, ఏ నష్టం కలుగుతుందని మనం ఆలోచన చేసి ప్రతిదీ మనం చేయాలి. అంతేగాని లోకస్తుల ప్రకారం మనం చేసినట్లయితే దానికి ఏ ప్రతిఫలం మనకు కలగనేదు. హల్లెలూయా. చదువు ఆ మాట పూర్తిగా ఆ యొక్క చదువు. అధిపతుల మీద సౌలు తనకు పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనుల అందరి దృష్టికి సౌలు యొక్క సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. హల్లెలూయా. చూసినారా, కేవలం యజమానునికే కాదు, ప్రజలకి, అక్కడుంటున్న పని వారికి కూడా మరలా ఆయన అనుకూలుడు. మీరు ఆలోచన చేయండి, ఇంతమందిని ఒక వ్యక్తి, ఇంత ప్రజలను ఒక వ్యక్తి సంపాదించుకోవాలంటే దేంట్లో సంపాదించుకున్నాడంటే జ్ఞానం కలిగి నడుచుకున్నట్టు నేర్చుకున్నాడు. ఎక్కడి నుంచి అంటే దేవుని యొక్క వాక్యములో నుండి నేర్చుకున్నాడు అనమాట. అలాగా మనం కూడా ప్రమోషన్లు నిశ్చయం, దేవుని క్రీస్తులో ఉన్న వారికి నిశ్చయమైన ప్రమోషన్లు మనకు ఉంటాయి. హల్లెలూయా. కానీ సమయం అక్కడ రాయబడింది పోయిన చోట్లల్లా అని రాయబడింది. పోయిన చోట్ల అంటే మనం ఇప్పుడు ఇంటి నుంచి ఇక్కడికి రావాలంటే ఎక్కుతుంగలం టక్కని రాము, కొన్ని స్టెప్స్ వేయాలి, బండి ఆటో ఏదో ఉంటుంది. అట్లా క్రమక్రమంగా ఎట్లా వస్తామో, నేను 31st నైట్లో న్యూ ఇయర్కి దేవుడు ఒక వాగ్దానాన్ని ఆల్రెడీ ఇచ్చి ఉంటున్నాడు నాకు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అద్భుతంగా కానీ నా మాట ఏమి, ఇప్పుడు మీరు అనుకోవచ్చు అనేకులు వాగ్దానాలు ఏమి చెప్తున్నారు, ప్రవచనాలు ఏమి చెప్తున్నారు, మరి అంతగా కనబడటం నమ్మిన వారికే. హల్లెలూయా. మరి నేను ఎవరున్నా రాకున్నా ఈ సంవత్సరం దాదాపు ఒక సండే ఆబ్సెంట్ అయినట్లు నాకు లేదు. 52 వారాలు దేవుని సన్నిధిలో మేము ఉంటూ సేవ చేస్తున్నాము. హల్లెలూయా. కానీ మేము ఎంతో దేవుని కృప చేత అనేక రీతులుగా కాపాడబడుతూ భద్రపరచుకుంటూ మేము ముందుకు ప్రయాణం చేస్తుంటున్నాం. చదువుదామా ఇంకొక వ్యక్తి గురించి. 2 సమూయేలు 13:37. 2 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. అయితే అబ్షలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషెరు రాజు వద్ద చేరెను. చాలా ఒక్క నిమిషం. అబ్షలోము ఎవరో కాదండి, దావీదు యొక్క కుమారుడై ఉంటున్నాడు. హల్లెలూయా. సొంత తండ్రి రాజు అయి ఇక్కడ విడిచిపెట్టి ఇంకొక రాజు దగ్గరికి వెళ్ళి చేరుకున్నాడు. ఇలా చేరుకోవడానికి గల కారణం ఏమిటంటే, ఈయన ఏం చేసినాడంటే ఆయన చెల్లెల్ని ఆయన అన్నగారే వ్యభిచారం అంటే ఆ బలాత్కారం చేయడం వల్ల మనసులో కక్ష పెట్టుకొని దాదాపు 2 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తిని గురి పెట్టుకొని ఒకరోజు
ఏం చేస్తాడు, వాళ్ళ తండ్రి అయినా దావీదుతో ఏమంటాడు, అయ్యా నాకు కొంచెం అనుమతి, నేను అక్కడ దూరంగా వెళ్ళి అక్కడ మేము దేవునికి బలులు అర్పించాలని అనుకున్నాను నేను అని చెప్పి అక్కడ బలులు అర్పించడానికి కానీ అందరూ పిలిపిస్తే దావీదుని పిలుస్తాడు. దావీదు రాలేకపోతాడు, ఏదో పని ఉండి. అప్పుడు అంటాడు, నీవు రాకపోతే ఏమైంది, అన్న అయినటువంటి ఏం పేరు ఉంటుంది, అమ్నోను అని ఇంటికి పెద్ద కుమారుడు ఎవరంటే అమ్నోను అని ఉంటాడు అనమాట. వాడు చెల్లెలతో తప్పు పని చేస్తాడు, అది చేయకూడదు, చేసేసినాడు. అట్లా నీవు రాకపోతే అమ్నోను పంపని చెప్పి అక్కడికి వచ్చిన తర్వాత బలులు అర్పించేది విడిచిపెట్టి తాను పంపించిన దావీదు పంపించిన కుమారుడైన అమ్నోని ఏం చేస్తారంటే చంపేసి అక్కడి నుండి తప్పించుకొని వేరే ఊర్లోకి వెళ్ళి వేరే రాజుతో చేరి అక్కడ దాదాపు 3 సంవత్సరాలు ఉంటాడు. అక్కడనే కింద ఉంటుంది చూడు, 39 వచ్చిన 39. రాజైన దావీదు మరణం ఆయను అనుకొని అతనిని గూర్చి ఓదార్పు నొందిన వారై అబ్షలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానేను. హల్లెలూయా. దాదాపు 3 సంవత్సరాలు వెతికినాడు. ఆయనలో ఒక బాధ మాత్రం ఉన్నది. ఏమని? ఫస్ట్ ఏమన్నాడు ఈయన, ఆరాధన పంపించమంటే ఆరాధన పంపిస్తే ఈడేమో చంపేసినాడు అనమాట. అందును బట్టి ఆయన హృదయంలో ఒక బాధ ఉన్నది. 3 ఏళ్ళు వెతికినాడు, దొరకలేదు, విడిచిపెట్టేసినాడు. పోనీలేని కొంచెం కొంచెం ఓదార్పు అంటే అప్పుడప్పుడు మనం కూడా కొంతమంది ఏదైనా చేస్తే వానికి అట్లా ఇట్లా అంటాం, మళ్ళీ తర్వాత పోనీలేరా అని మనం అనుకుంటాం. అట్లా దావీదు మనసు మార్చుకున్నాడు అనమాట. కింద చదువుతాం మరలా 14వ అధ్యాయం 28వ వచనం. 14వ అధ్యాయం 28వ వచనం. 14:20. అబ్షలోము 2 నిండు సంవత్సరములు. ఒక నిమిషం, ఇప్పుడు 3 ఏళ్ళు ఊరు బయట ఉన్నాడు. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. 3 సంవత్సరాలు ఊరు బయట ఉంటే ఫస్ట్ ఏమో దావీదుకి వాళ్ళు చంపాలని మనసులో ఉన్నది. కానీ రాను రాను మళ్ళీ ఏమైపోయిందంటే ప్రేమ పెరిగింది అబ్షలోం పైన. ఎందుకంటే ఒక కుమారుడు చనిపోయినాడు, మరలా ఎందుకు ఇదే చేయాలని ఆయన పైన మనసులో ఏమో ప్రేమ పెట్టుకున్నాడు. కానీ ఎవరు చెప్పుకోలేకపోతే యోవాబు అనే ఒక సైన్యాధిపతి ఉంటాడు, ఆయనకు తెలుస్తుంది అనమాట. ఆయన ఒక వ్యక్తిని పంపించి ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ ఎట్లా చేసి ఈ అబ్షలోముని ఊర్లోకి పిలిపిస్తాడు. అయితే దావీదు ఏమంటాడంటే అబ్షలోము ఊర్లోకి రావచ్చు, కానీ నా దర్శనానికి మాత్రం ఆయన రాకూడదు అని చెప్తే ఆయన వచ్చి ఎక్కడనో తల్లి ఇంటికి వెళ్ళిపోతే ఆయన అక్కడ 2 సంవత్సరాలు ఊర్లోనే ఉండి తండ్రిని చూడలేదు. ఎవరంటే అబ్షలోము అనమాట. అందుకే 2 ఏళ్ల తర్వాతనే రాయబడింది అక్కడ. చదువు తర్వాత 28 నుండి చదువు. అబ్షలోము 2 నిండు సంవత్సరములు. 2 నిండు సంవత్సరములు యెరూషలేములో నుండి రాజ దర్శనం చేయకయుండగా చూసినారా? 2 సంవత్సరాలు మళ్ళీ ఫస్ట్ ఏమో ఎక్కడో ఊరికి బయట పారిపోయి 3 సంవత్సరాలు ఉన్నాడు. తిరిగి వచ్చినాడు, 2 సంవత్సరాలు అయింది. మొత్తం ఎంత? 5 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా 33వ వచనం. అయినప్పటికీ అంతటా యోవాబు వచ్చి ఆ సమాచారం తెలపగా చూడు, రాజు అబ్షలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి నమస్కారం చేయగా, అంటే తప్పు నా నుండి ఇట్లా తప్పైంది, దయతో నాకు క్షమించు దేవా అని మనం ఎట్లా ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం, తప్పు క్షమించమంటాము. అట్లా ఆయన దావీదు దగ్గర అన్నాడు అనమాట. రాజు అబ్షలోముని ఇప్పుడు ఏం చేసినాడు అంటే తెలుసా? ముద్దు పెట్టుకున్నాడు అనే మాటకు అర్థం ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నీ పైన నేను ఏ పగ పెట్టుకోలేదని దాని అర్థం అనమాట. హల్లెలూయా. మరి ఇంత జరిగిన తర్వాత నీవు ఎలాగై ఉండాలా? హల్లెలూయా. మనం ఎలాగై ఉండాలా? ఈ చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుడు మనల్ని ఏ విధంగా రక్షించినాడని రక్షణను మర్చిపోతున్నారు, చేసిన అద్భుతాలను మర్చిపోతున్నారు, చేసిన ఆశ్చర్యకార్యాలు మర్చిపోతున్నారు, మహత్కార్యాలు మర్చిపోతున్నారు. మనం ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి వచ్చామనేది అనేకులు మర్చిపోతున్నారు. ఉదాహరణ చెప్పాలంటే ఎప్పుడైనా నేను మా ఊరికి వెళితే నన్ను కొంతమంది అంటారు, ఎందుకురా నువ్వు ఆ దేవుడిని నమ్ముకున్నావు అంటారు. నాకేమి జరిగింది అనేది వాళ్ళు చూడలేదు. నాకేం జరిగింది, నాకేం చేసినట్టు దేవుడు నాకు తెలుసు. దాన్ని వాళ్ళకి ఎట్లా నేను చెప్పాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు వాళ్ళు నాకు ఏం మాట్లాడారు. అట్లా ఈయన జీవితంలో కూడా ఇన్ని జరిగినాయి. కానీ జరిగిన సంఘటన ఏం చూడండి, 15వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలీయులు అబ్షలోము పక్షము ఇశ్రాయేలీయులు అబ్షలోము పక్షము వహించిరని వర్తమానము రాగా దావీదు
ఆ, తన సేవకులనందరికీ ఆ, ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. అబ్షలోము చేతిలో నుండి ఆ, మనము తప్పించుకొని ఉమ్, రక్షణ నొందలేము, ఉమ్, మనము పారిపోదాము రండి. చాలు చాలు. చూసినారా, పారిపోయిన ఈయనని పిలిపించుకొని ప్రేమించి ముద్దు పెట్టుకొని హత్తుకొని కౌగిలించుకొని మరలా ఊర్లో ఉంటే ఏం చేస్తున్నాడు ఇప్పుడు తెలుసా? తండ్రికి స్థానాన్ని దొంగలించడానికి తండ్రికి ఏం చేస్తున్నాడు? తిరుగు. ఇదే యెరూషలేములో ఉండి 2 ఏళ్ళు దావీదు దగ్గరికి రాలేదు ఆయన, కానీ ఇదే యెరూషలేములో మరలా తండ్రికి వ్యతిరేకంగా నిలబడి తండ్రి యొక్క స్థానాన్ని సంపాదించుకోవడానికి, తండ్రి దగ్గర ఉన్న మనసుని తన వైపు చేసుకొని తండ్రిని హతమార్చడానికి నిలబడుకున్నాడు. ఎవరంటే పనికి రానటువంటి, కృతజ్ఞత లేనిటువంటి, దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి అబ్షలోము అనేటువంటి ఒక వ్యక్తి అనేది మనం ఇక్కడ స్పష్టంగా చూస్తుంటున్నాం. హల్లెలూయా. అదే రీతిగా మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత అర్పణలు చాలామంది ఏదో మనం చూడండి, ఒక వారం ఒక దినం దేవుని యొక్క సన్నిధిలో మనం లేకపోవటం క్రిటికల్ కండిషన్ ఉంటే దాని గురించి మనకు అనవసరం. కానీ అవకాశం ఉండి మనం ఒకవేళ దేవుని సన్నిధికి రాకపోకుండా ఏదో నెపములు చెప్పుకుంటా, ఏదో సాకులు ఇప్పుడు కొంతమంది అక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు ఏమన్నారు? అన్న ఇల్లన్నా ఏదన్నా కొంచెం ఆలుంటే బాగుంటుందన్నా, ఏదన్నా అట్లుంటే బాగుంటుందన్నా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వాళ్ళతో చెప్పాను, పలానా స్థలంలో దేవుడు. ఇప్పుడు మరలా ఏమంటారు వాళ్ళు? అయ్యో అన్న, అంత దూరం అన్న, సచ్చిన తర్వాత ఎన్ని ఊర్లకైనా పోతారు, బండ్లు మాట్లాడుకొని, అంబులెన్స్ మాట్లాడుకొని, కార్లు మాట్లాడుకొని, వేల రూపాయలు డబ్బులు పెట్టుకొని మృతమైన దాని కోసం ప్రయాణిస్తున్నారు. కానీ మన జీవం పోసిన మన దేవుని యొక్క సన్నిధికి ఎంతమంది త్యాగం చేసినా అది తక్కువని. ఇది దేవుడు మనకి ఎంత అద్భుతంగా ఉచితంగా ఇచ్చాడు, దీనికి మనము వెలకట్టలేము. హల్లెలూయా. ప్రేమతో కానుక ఇస్తున్నామే కానీ దీనికి మనపైన ఏ బాధ్యతను దేవుడు మనకి మోపలేదు. మరి పరిచర్య వారు కూడా మోపలేదు. ఇక్కడున్న దేవుని బిడ్డలు కూడా మనపైన అంత భారం పెట్టి ఇంత ఉచితమైన దానిని మనము ఉపయోగం చేసుకుని పోతే మరి మన పరిస్థితి ఏమవుతుందో నాకు తెలియదు. హల్లెలూయా. చదువుదాం. అదే 18వ అధ్యాయము 14వ వచనం. ఇది అబ్షలోము గురించి ఏం జరిగింది చదువుకుందాం. 18వ అధ్యాయం 14వ వచనం. యోవాబు నీవు చేరు వరకు ఆగండి. ఇదే యోవాబు వెళ్ళి తండ్రి దగ్గర బతిమలాడతాడు. అయ్యా ఎందుకు పోనీలే పిల్లోడు కొడుకయ్యా, ఎందుకు అట్లా చేస్తావు అట్లా అని బతిమలాడి తండ్రి దగ్గరికి తీసుకొస్తే ఇప్పుడు తండ్రికి వ్యతిరేకంగా నిలబడిండు కాబట్టి అందుకే ఇదే యోవాబు ఏం చేసిండు? మరి నేనే వీరికి అప్పుడు చేసినాను, మరి నేనే ఇప్పుడు చాలామంది ఏదైనా లోన్లు తీసుకుంటే నామినికి పాపం నిలబడిపోతారు. పాపం అని వీళ్ళు నామిని చేస్తే తీసుకున్న డబ్బులు తీసుకొని పరవరు అయిపోతుంటాడు. వాడు ఎక్కడ వెళ్ళిపోతాడో దిక్కు పాపం ఈ జీవితాంతం వీడి కడుతుంటాడు అనమాట. అట్లా ఉంటుంది కొంతమంది కృతజ్ఞత లేని వాళ్ళు. అట్లా జరిగితే చివరికి యోవాబు ఏం చేస్తారంటే 3 అంబుల చేత వారి గుండెల్లో వేస్తే అక్కడికక్కడ మరణమైనాడు. ఎంత దుఃఖకరమైన మాట. అప్పుడప్పుడు మనం ఒకవేళ అలాగా మన జీవితంలో జరగకపోయినప్పటికీ కూడా మనం దేవుని ఆశీర్వాదాలు వచ్చే వాటిని మన నుండి మన చేతులారా మనము పోగొట్టుకుంటామనే విషయాన్ని నేను ఇక్కడ మీకు చెప్తుంటున్నాను. మొదటిగా సౌలు గురించి చెప్పాను, రెండవది అబ్షలోము గురించి చెప్పాను, మూడవదిగా ఒక వ్యక్తి గురించి మనం చదువుకొని తర్వాత మనం చివరిగా ప్రార్థన చేయబోతుంది. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 30వ వచనం. బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్ చాప్టర్ 1 వర్స్ 30. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 30వ వచనం. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం మనం. 130. అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడు అయి నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణం చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చునని చెప్పగా బస్తేబా సాగిలపడి రాజునకు నమస్కారం చేసి, నా ఏలిన వాడమైన రాజునకు దావీదు సదాకాలం బ్రతుకును గాక అని. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్తైన నాతానును యెహోయదా కుమారుడైన బెన్యాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు చాలు. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే అదోనియా అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. ఈ అధ్యాయం అంతా మనం చదివితే, ఫస్ట్ అధ్యాయం అంతా చదివితే దావీదు కుమారులలో మొదటి వాడేవాడంటే అమ్నోను,
రెండో వారు ఎవరంటే అబ్షలోము, మూడో వారు ఎవరు తెలుసా? ఈ అదోనియా అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. వీడు వయస్సులో పెద్దవాడు కాబట్టి ఈయన కూడా ఏమనుకున్నాడంటే, ఇప్పుడు ఇంకేం మా తండ్రికి వయసు అయిపోయింది, మా అన్న అమ్నోను చనిపోయినాడు, మా అన్న అబ్షలోము చనిపోయాడు, ఇంకా నెక్స్ట్ మా నాయనకి కూడా వయసు అయిపోతుంది, దీని తర్వాత ఈ రాజ్యం నాదే ఉంటుంది, ఈ వాళ్ళందరూ నాలే ఉంటారని తనకు తానే ఆలోచన చేసుకొని, తండ్రి నాకు ఏం అనటం లేదు కదా అని ఆయన తనకు తానే ఏం చేస్తున్నాడంటే, కొంతమందిని మనసులో తానే తీసుకొని వెళ్ళి తన ముందు నడుచుకున్నట్ల అక్కడెక్కడో దూరం, అసలు మనం చదివితే ఆ అధ్యాయం అంతా చదివితే ఇది అదోనియా కూడా ఒక మాట అంటాడు, నాయన నువ్వు నాకు అనుమతిస్తే నేను ఊరు బయట వెళ్ళి కొంచెం బలులు అర్పిస్తాను దేవునికంటే, ఆయన మొక్కుకొని ఉంటాడు అనమాట. అట్లా మొక్కుకున్నాను నేనంటే, సరేలే ఓకే వెళ్ళని వెళ్ళి పంపిస్తే ఈయన అక్కడ పోయి ఏం చేస్తున్నాడు, బలులు అర్పించి అందరి ముందు అదోనియా చిరంజీవి అగునుగాక, అదోనియా చిరంజీవి అగునుగాక అని కేకలు వేస్తున్నారు అనమాట. ఇదే ఊరంతా తెలిసింది. ఏందిరా ఏమి ఇట్లా అంటే, దావీదు తర్వాత అదోనియానే రాజైనాడు అని అందరు కేకలు వేస్తున్నారని ఈ మాట నాతాను అనే ఒక ప్రవక్తగా తెలుస్తుంది అనమాట. ఎందుకు ఈ ప్రవక్త బాధపడుతున్నాడంటే, దేవుడు ఇదే ప్రవక్త ద్వారానే దావీదుతో చెప్తాడు ఏమని, నీవు ఒక స్త్రీ విషయంలో ఇట్లా చేసినావు, అది చాలా పాపం అని ఒకసారి అంటాడు. రెండోసారి ఏమవుతుందంటే, దావీదు దేవుని కోసం ఒక మందిరం కట్టించాలనుకుంటే అప్పుడు దేవుడు నాతాను ప్రవక్త చెప్తాడు, వెళ్ళి నువ్వు దావీదుతో చెప్పు, నీవు చేయకూడదు, నీ చేతులంతా రక్తం ఒడిచినావు, నీ తర్వాత ఒకడు పుట్టబోతుంటున్నాడు, వానిలో నుండి వాని ద్వారా నేను ఈ మందిరాన్ని కట్టించుకుంటానంటాడు. సొలొమోను అనే మాటకు అర్థం ఏంటంటే సమాధానం, పీస్ఫుల్ అనమాట, లేకపోతే దేవునికి ఇష్టడైన ప్రియ కుమారుడు అని అర్థం అనమాట. ఎందుకనంటే సమాధానం, ఎందుకనంటే ఈవెన్ బత్షెబా విషయంలో ఏమైందంటే, సొంత భర్తని దావీదు యుద్ధంలో చంపేసినాడు, ఆమె బాధపడిపోతుంది. మొదట పుట్టిన బిడ్డ చనిపోతాడు, అది బాధపడిపోతుంది. ఇప్పుడు ఆమె చాలా బాధలు ఉంది కాబట్టి ఆమెను బాధని దావీదు అంత గొప్ప రాజయ్యుండి కూడా తీయలేకపోయినాడు. కానీ సొలొమోను పుట్టిన తర్వాత దేవుడు సమాధానం ఆ ఇంటిలో ఇచ్చిన వల్ల ఆయన ద్వారా మరలా దేవుడు మందిరాన్ని కట్టిస్తానని ఇదే నాతాను ద్వారా దావీదుకి ప్రవచనం పంపించాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే, వీడు తనకు తానే నేనే రాజును అనుకొని ఊహలో అట్లా అనుకొని అట్లా చేస్తే ఈ విషయం నాతాను తెలిసిన తర్వాత నాతాను వచ్చి ఇప్పుడు దావీదుని అడుగుతుంటున్నాడు. 29వ వచనంలో ఉంటాడు, చదువు 29, 28, 1:28. దావీదు పిలుపుమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలవబడేది. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములో చాలు ఇక్కడ 30వ వచనంలో అనుకుంటా, 31 చదువు. అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినముననే నెరవేరుతుందని. హల్లెలూయా. ప్రమాణం ఆల్రెడీ చెప్పేసినాడు ఆయన. దేవుడు నాకు చెప్పినాడు, నా కడుపులో పుట్టే సొలొమోనే ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు, ఈ మందిరం నీవు కట్టిస్తాడని ఈ విషయం అందరికి తెలుసు. ఈ విషయం ఈవెన్ అదోనియాకు కూడా తెలుసు అనమాట. హల్లెలూయా. ఇంటి బయట ఉన్న ప్రవక్తకే తెలుసు అంటే మన విషయాలు మన ఇంట్లో వాళ్ళకి ఎందుకు తెలియదు? అన్నిటికంటే బాగా ఎవరికైనా తెలుసు అంటే ఇంట్లో వాళ్ళకి అన్ని బాగా తెలుస్తాయి అనమాట. హల్లెలూయా. అదోనియాకు కూడా తెలుసు, కానీ దానికి ముందే ఆయన తప్పు చేయడానికి వెళ్ళాడు. కానీ జరిగిన సంఘటన ఏం తెలుసా? చదువుదామా. మొదటి అదే 1వ అధ్యాయం 51 వచనం. 51. అదోనియా సొలొమోనునకు భయపడి బలిపీఠము కొమ్ములను పట్టుకొని రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణం చేయవలనని. చూసినారా మళ్ళా ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఒక్క నిమిషం. హల్లెలూయా.
ఈ విషయం తెలిసిన వెంటనే దావీదు ఇమ్మీడియట్లీ అదే రోజు బత్షెబని పిలిచినాడు, సొలొమోను పిలిచినాడు, ప్రాఫిట్ నాతాను పిలిచినాడు, అక్కడ ఇంకొక యాజకులు అందరూ పిలిపించి రేపు ఎల్లుండి కాదు ఈ దినములోనే సొలొమోను రాజు అయిపోవాలి, ప్రకటన చేయండి, లేకుంటే ముందు ప్రాబ్లం అయిపోతుందంట అని చెప్పి ఆ రోజే ఆయన చేస్తే, ఇప్పుడు మరలా ఇక్కడ సిటీ లోపల ఏమైపోయిందంటే సొలొమోను చిరంజీవాగును గాక, సొలొమోను చిరంజీవాగును గాక అని కేకలు వినబడితే అక్కడ ఎవరో కూడా వచ్చి వెళ్ళి చెప్తాడు ఏమైనా అదోనియాకి, అయ్యో నాయన నీవు కాదు నాయన, నీవు చాలా ఇట్లా చేస్తున్నావు అట్లా అని చెప్పి అక్కడ అసలైన వాడు సొలొమోను చేసినారని ఆయన తెలిసిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ విడిచిపెట్టిపోతారు ఆయనని. హల్లెలూయా. ఇదే జరుగుతుంది ఒక టైం వచ్చినప్పుడు. నిన్నలే మొన్న ఒక పాస్టర్ నాతో ఒక మాట అన్నాడు, ఏమైనా ఒక సంఘం లెక్కన పలానా సంఘము 2 భాగాలు అవుతుందని నేను కలలు కూడా అనుకోలేదన్నా. నీవెందుకు కలగంటే అట్లాడదాన్ని ఒక పాస్టర్కి దాన్ని 2 అవుతుంది 4 అవుతుంది, మనకు కలగనాల్సిన అవసరం ఏముంది? మనకిచ్చిన సేవ, మనకిచ్చిన దర్శనం మనం కలగంటే చాలు నాకు. ఎందుకంటే లేదు వాళ్ళంతా వాళ్ళ లాంగ్వేజ్ మీద చాలా ఒక పట్టుదల ఉంటుంది. నేనన్నా ఎన్ని లాంగ్వేజ్లన్నా ఒక పట్టుదల కలిగి ఉండొచ్చు. హల్లెలూయా. నా యేసు లేనిది ఏది నిలబడనేరదు. కారణం ఎన్ని తరాలు వచ్చినా, ఎన్ని కాలాలు వచ్చినా, ఎన్ని యుగాలు మారినా మారనిది ఏదైనా ఒకటి ఉందంటే యేసుక్రీస్తు మాత్రమే మారనివాడు. హల్లెలూయా. మన వర్క్షాప్లో ఒక మాట చెప్పిన, ఏమని, నా వెనకల మా నాయన వెనకల మా జేజి నాయన, మా జేజి నాయన వెనకాల ఇంకొక జేజి నాయన, ఆయన పేరేంటో నాకు తెలియదు. మా నాయన పేరు తెలుసు, మా జేజి నాయన పేరు తెలుసు, మా జేజి నాయన ముత్తాత ఆయన గురించి నాకు అసలు తెలియదు. ఆయన జన్మం తెలియదు, ఆయన మరణం తెలియదు నాకు. మనం ఒక 4 తరాలే మతికి పెట్టుకోలేము. కానీ 2000 సంవత్సరాలు దాటినప్పటికీ యేసుక్రీస్తు యొక్క జననాన్ని చేయటం వల్ల తగ్గిపోలేదు, అది పెరిగిపోతుంది. కారణం అంటే ఈజ్ ఏ గాడ్. హల్లెలూయా. ఆయన దేవుడే అంటున్నాడు, ఆయన ఒక ప్రత్యేకమైన వాడే అంటున్నాడు, ఆయన ఏదో ఒక సూపర్ న్యాచురల్. కాబట్టి అందుకే ప్రతి దినం ఆ సంఖ్య పెరుగుతున్న కారణం ఏమిటంటే ఆయన ఏదో ఒక స్పెషల్గా ఉంటున్నాడు కాబట్టి బిలీవ్ చేస్తుంటున్నాడు చెప్పాను వారి మధ్యలో. హల్లెలూయా. అవును, మనం దేవుని మధ్యలో అలా మనం చెప్పినప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. ఇక్కడ అదే జరిగిందనమాట. ఇప్పుడు అదోనియా తెలిసింది, వచ్చి ఆయన ఒక సమాచారం పంపుతాడు సొలొమోనుకి, దయచేసి నన్ను క్షమించమను, నేను పొరపాటున ఇట్లా చేస్తానంటే సొలొమోను ఏమంటాడు తెలుసా? ఓకే చదువుదాం, చూడండి. సొలొమోను ఏమంటాడు? 53 వచనం, 1:53. బలిపీఠం నుండి అతని పిలువనంపించను. ఆయన ఎక్కడ అంటే బలిపీఠం. ఇప్పుడు బలిపీఠం అంటే ఏం తెలుసా? మనం వచ్చి పాస్టర్ నా కోసం ప్రేర్ చేయండి, సారీ అది అన్నప్పుడు ఎట్లా క్షమిస్తామో ఆ కాలంలో బలిపీఠం పట్టుకునే వాళ్ళు అనమాట. వాళ్ళు బలిపీఠమే క్షమాపణకి మనకు ఒక స్థానం ఉంటుంది అనమాట. చదువు. రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగ పడి సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చాను. 52 ఒక మాట ఉంటుంది ఆడ. 52 సొలొమోను ఇలాగో సెలవిచ్చాను. ఇక్కడ ఉంటుంది, సొలొమోను ఇలాగో సెలవిచ్చాను, అతడు నన్ను యోగ్యునిగా, అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకొని ఎడల, అంటే కనపరుచుకొనిన ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైన క్రింద పడ. చాలు ఇంకా. హల్లెలూయా. విషయం మనకు అర్థమైపోయింది. ఆయన చేసినాడు తప్పు, మళ్ళీ పశ్చాత్తాపడ్డాడు. సొలొమోనుకి మెసేజ్ చేస్తాడు, ఇట్లా అయింది నా మిస్టేక్, ఓకే నో ప్రాబ్లం, రా రిటర్న్ వచ్చే, నేను నీకు అలాంటి ఏం తప్పు చేయను, నీకు శిక్ష ఇయ్యను, నీ తలలో ఒక వెంట్రుక కూడా, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండి అభిషేకం పొందిన రాజునని నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇట్లాంటిది ఏంటి చేయనంటే ఆయన రిటర్న్ వస్తాడు, వచ్చి కలుసుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, ఈయన అన్ని చేసి సరేలేని ఇంటికి పంపుతాడు. ఎవరినంటే అదోనియాను అనమాట. హల్లెలూయా. అదోనియా ఇంటికి పంపిన తర్వాత అదోనియా ఏం చేస్తాడు చూడండి, చదువుదామా? 2వ అధ్యాయం 20 వచనం. 2వ అధ్యాయం 20 వచనం. ఒక చిన్న మనవి చేయగా, అదోనియా బత్షెబతో ఒక చిన్న మనవి చేయగా, కోరుచున్నాను, నా మాట ఆమె చెప్పగా, రాజు అంటే సొలొమోను బత్షెబని అంటున్నాడు, అమ్మ చెప్పమని అంటున్నా, నీ మాట త్రోసివేయనగా ఆమె సునేమీయులైన అభిషగును నీ సహోదరుడైన అదోనియాకు పెండ్లి కిప్పించవలెనని అందుకు రాజైన సొలొమోను సునేమీయులైన అభిషగును
మాత్రమే ఆదోనియ కొరకు అడుగుటేలా, అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అబ్యాతారు కొరకును సెరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పాను. చాలా చూసినారా, ఈయన అభిషేక్ అనే ఒక స్త్రీని అడుగుతున్నాడు ఈయన. హల్లెలూయా. ఈ అభిషేక్ ఎవరని తెలిస్తే మనం 2వ అధ్యాయంలో ఉంటది, 4వ వచనం, 2:4. అప్పుడు ఎక్కడ ఉంటది చదువు, అక్కడ ఉంటది. 2వ అధ్యాయం 4వ వచనంలో చదువు. అప్పుడు నీ పిల్లలు ఎక్కడో దావీదు మరణకాలం చలి వెట్టగానే ఉంటది, ఒక మాట ఉంటుంది. మరణకాలమందు ఆయన చాలా మొదటి అధ్యాయం 3వ వచనం 4వ వచనం. మొదటి అధ్యాయం 3-4. ఇశ్రాయేలు దేవుడు దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషేకు అను చూసినారా, అభిషేకు అను సునేమిరాలను చూచి రాజు వద్దకు తీసుకొని వచ్చింది. ఈ చిన్నది బహు చక్కనిదే ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయొచ్చుండెను, కానీ రాజు దానిని కూడలేదు. చూసినారు అంటే దాదాపుగా ఒక భార్యని ఎట్లా ఉంచుకోవాలో అట్లా ఉంచుకున్నాడు అనమాట. ఎవరంటే దావీదు దగ్గర ఉంచేసినారు అనమాట. ఇప్పుడు దావీదు మరణమైన తర్వాత ఈ అదోని ఏమంటున్నాడు తెలుసా, ఇప్పుడు సొలొమోను అప్పటికే క్షమించేసినాడు, మరలా తప్పు చేయకుండా నిన్ను నువ్వు చూసుకుంటే చాలు, ఏ ప్రాబ్లం నీవు రాదంటే ఇప్పుడు మరలా ఏమడుగుతున్నాడు తెలుసా, ఒక్కసారేమో తండ్రి యొక్క స్థానము దొంగతనం చేయడానికి చేసి ఇప్పుడు మరలా తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి కౌగిటిలో పెరిగి పెద్దదైనటువంటి షూనేమీరాలైన అభిషేకును నాకు ఇచ్చి పెళ్లి చేయమంటుంటే అప్పుడు అంటే ఇప్పుడు మరలా అట్లా అనుకోవడం ఏమిటంటే ఆల్మోస్ట్ మరలా నేను దావీదుకి నాకు ఏ వ్యత్యాసం లేదు, నేను కూడా అదే సమానుడు అన్నట్ల తప్పు భావన. అందుకే బైబిల్లో ఉంటుంది, హృదయమందు గర్వించిన వాడైన అనే మాట అనేక సార్లు నేను చదువుతుంటున్నాను. హల్లెలూయా. ఇలా చేసినప్పుడు ఆయన జరిగిన సంఘటన ఏం చదువు, 22వ అధ్యాయం 21వ వచనం, 2:21. ఆమె 22వ వచనం. అందుకు రాజైన సొలొమోను షూనేమీరాలైన అభిషేకును మాత్రమే ఆదోనియ కొరకు 24 చదువులేకుంటే 24. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనుగా చేసి తన వాగ్దానము ప్రకారము, తన వాగ్దానము అంటే వాగ్దానం వచ్చిందో తెలుసా ఈ సంవత్సరాలలో మనకి. అందుకే ప్రమాణం ఏముంటుందంటే నీ తర్వాత సొలొమోను వస్తాడని ప్రమాణం. మనకి ఏదైనా దేవుడు ప్రామిస్ చేస్తే నిశ్చయంగా జరుగుతాయి, నిశ్చయంగా నెరవేరుతాయి అవి. చదువు మాట. వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగజేసి యెహోవా జీవము తోడు ఆదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనియాను పంపగా ఇతడు ఆదోనియా మీద పడినందున అతడు చనిపోయాను. చూసినారా, హల్లెలూయా. నేను ఇవన్నీ మాటలు ఈరోజు మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే పాత జీవితంలో దేవుడు మనకు చేసిన ఎన్నో విషయాలు మనం మర్చిపోయినట్లయితే వారు శారీరకంగా మరణించినారు, మనం ఆత్మీయంగా మరణించిపోతాం. ఒక చేపకి నీళ్లు లేకపోతే ఏమవుతుందని మన అందరికీ బాగా తెలుసు. హల్లెలూయా. పెద్ద మొన్న కూడా ఎక్కడో ఈ విశాఖపట్నం దగ్గరలో ఎక్కడో ఒక దాదాపు 4 లేదా 6 టన్నుల ఒక వేల్ అంటే ఒక పెద్ద మత్స్యం చనిపోయింది. చూడడానికి బలంగా ఉంది, చాలా బాగా అందంగా కనబడుతుంది, తూకం అంతా ఉంది, కానీ దానిలో ఏం లేదు తెలుసా, ప్రాణం లేదన్నమాట. హల్లెలూయా. మనం కూడా లోకంలో అన్ని విధాలుగా మనం బాగానే ఉంటాం, కానీ మనం ఆత్మీయంగా ఎక్కడో తెలియకుండానే చనిపోతాం. మీరు చదివినట్లయితే ఇదే అధ్యాయంలో ఒకడు అహీతోపేలు అనే ఒక వ్యక్తి ఉంటాడు.
వాడు చెప్పిందే జరుగుతుంది. అబ్షలోం కూడా వెళ్ళి ఒక ఐడియా ఇస్తాడు. నువ్వు ఎందుకు మీ నాయనని అట్లా చేస్తున్నావు, నాకు ఐడియా ఇస్తే చాలు, నేను ఒక 10,000 మందిని తీసుకొని వెళ్ళి మీ నాయనని ఎట్లా చేస్తాను ఇట్లనే చేస్తానని వాడు ఒక ప్లాన్ చేస్తాడు. కానీ వాడు చెప్పింది జరగనందువల్ల తిరిగి వాడు ఇంటికి పోయి తన్ను తాను సూసైడ్ చేసుకుంటాడు. ఇస్కరియోతు యూదా కూడా ఎందుకు చనిపోయినాడు, తాను అనుకున్నట్లే జరిగినప్పటికీ ఆ ధనం వానికి సమాధానం ఇవ్వలేకపోయింది. ఆ యొక్క తండ్రి డబ్బు వాడు ఇంకా అందరూ ఒకవైపు అయితే వాడొక్కడ వానికి తోడు ఏదైనా ఉందంటే ఈ లోక సంబంధమైన ధనము తోడు ఇచ్చింది. కాబట్టి అది బైబిల్ ఉంటుంది. ధనము సకల విధమైన వాక్యం ఉంటుంది. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంగా, ధనాపేక్ష సకల కీడులకు మూలమైన సకల కీడులని రాయబడింది. కానీ దావీదు ఒక మాట అంటాడు, సకలమైన ఉపద్రవముల నుండి నన్ను తప్పించిన యెహోవా జీవం తోడు అంటాడు. అంటే ధనం ఈ కీడుల నుంచి మనం ఏం చేయలేదు తెలుసా, మనల్ని తప్పించనేరదు. హల్లెలూయా. తప్పించగలిగిన వాడు దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనము అద్భుతంగా ఈరోజు దేవుని ఆత్మ ద్వారా మనం ఈ వాటలో మనం విని ఉంటున్నాం. ఇవి అన్నిటికీ గల కారణం ఎందుకు మనం విన్నామంటే, మరలా చివరిగా ఆ వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. కీర్తనలు 100 వర్స్ 4 4-5 వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు, ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలో పాడుచు ఆయన ఆభరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. హల్లెలూయా. మనము దేవా నాకు ఇన్ని చేసినావు, ఏం చేయని దాని గురించి చెప్పకపోయినా కనీసం మనకి ఏదైతే మనకు చేసి ఉంటున్నాడో దేవుడు దాని విషయంలోనన్నా మనం ఏం చేయాలంట, దేవునికి మనం కృతజ్ఞత. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నేను నా విషయంలో అనేక మార్లు చెప్తాను, నేను బ్రతికి ఉన్నానంటే దాదాపు నా గత 20 సంవత్సరాలు బ్రతికి ఉండడానికి కారణం కేవలం యేసుక్రీస్తే. ఎందుకనంటే ఎన్నోసార్లు యాక్సిడెంట్లు అయినా, కొన్నిసార్లు కరెంటు కొట్టినా, కొన్నిసార్లు నాకు నేనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఇలాగ ఎన్నో ఉంటున్నాయి. దీని అందరికి కారణం యేసుక్రీస్తే అన్నమాట. హల్లెలూయా. అందును బట్టి ఆయన మనకు చేసినటువంటి విషయాలను మనం ఎన్నటికీ మర్చిపోకుండా మనం దేవుని అందరం కలిసి ఆరాధన చేయనట్టు లేచి నిలబడుకుందాం. కొద్దిసేపు మనం ప్రభుని స్తుతిద్దాం. Hallelujah, thank you Lord, shabara bala bara bala bare kendele ride bala ba. Hallelujah, thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. Hallelujah, thank you Lord, thank you Lord. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు, నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు, నిన్నాశ్రయించిన వారికి జీతమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము నందుచున్నవాడా, గణపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా, నీవంటే చాలునయా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపాడివి, సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నేడుక నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించియున్నావు నీవు,
దుర్గమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా కరుణించే యేసయ్యా నీ కోసమే నా జీవితం నిన్ను చేరే ఆశ్రయం తీరాలయ్యా నిన్ను చూసే ఆ క్షణం రావాలయ్యా నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో గనులైన వారిని సరిపోల్చలేను నీతో గనులైన వారిని రాజులకే మహారాజు కృపచూపే దేవుడవు రాజులకే మహారాజు కృపచూపే దేవుడవు నడిపించే నగరీయుడా కాపాడే కాపరివి మా మంచి కాపరిన నా యేసయ్య మా యేసయ్య ఈ గత ఏడాది అంతైనా వాడిన తండ్రి నీకు అమూల్యమైన నీ కృపను మాపై ఉంచి హల్లెలూయా. నీ అమూల్యమైన వెల చెల్లించిన రక్తాన్ని మాకు చుట్టూ కంచె వేసి నీ సురక్షితమైన రెక్కలు మా పైన పెట్టి నాయన గ్రద్ద ఎత్తుకొని పోకుండా నాయన క్రూర మృగాలు మమ్మల్ని చీల్చివేయకుండా నాయన ఈ లోక ధన సంపదలు మమ్మల్ని తండ్రి దురాశలు చెడాశలు లాగకోకుండా అన్ని కోణాలలో అన్ని విషయాలను మీరు మమ్మల్ని భద్రపరిచినందుల కొరకే నీకు స్తోత్రం. అందుకే దావీదన్నాడు సకల ఉపద్రవముల్లో నుండి నన్ను రక్షించిన అన్నట్లుగా యేసయ్య ఎన్నో ఉపద్రవాలు ఉంటున్నాయి, మా కంటికి కనబడకపోవచ్చు, వాటిని మేము చూడకపోవచ్చు, చూడకుంటున్నప్పటికీ మీరు కాపాడినందుల కొరకే స్తోత్రం. స్తుతి ఘనత మహిమ ప్రభావం నీకు మీకు మాత్రమే చెల్లిస్తూ నీ కృపతో ఇంకా ముందున్న దినాలంతా భద్రపరిచి నూతన ఏడాదిలో ప్రభ నూతనమైన అడుగు వేయటకు నూతన కృప చేత, నూతన అభిషేకం చేత, నూతన ఆత్మ బలము చేత, నూతనమైన వాగ్దానముల చేతనైనా వెళ్ళే కృపను మాకు దయచేయమని యేసు నామమున అడుగుచుంటున్నాము తండ్రి. ఆమేన్.